అమరావతి సచివాలయంలో కొనసాగుతున్న 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో స్వాగతోపన్యాసం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గత పాలకుల నుంచి 9.74 లక్షల కోట్ల అప్పులు ప్రభుత్వానికి సంక్రమించాయని, 94 కేంద్ర పథకాల నుంచి 10,000 కోట్లను గత ప్రభుత్వం డైవర్ట్ చేసిందని ముఖ్యమంత్రి చెప్పారు. 1.30 లక్షల కోట్లు చెల్లించాల్సిన బిల్లులు కూడా గత పాలకులు తమపై రుద్దారని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో సంక్షేమం ప్రభుత్వాల బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. అమరావతి సచివాలయంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గతంలో డెలివరీ లీకేజీలు ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు వెళుతున్నాయని చెప్పారు. గత పాలకుల కారణంగా రాష్ట్రం గుంతలు పడిన రోడ్లతో విధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని, జీవన ప్రమాణాలు పెంచేలా పాలన సాగిస్తున్నారు. వివిధ పాలసీలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని, బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం మనందరి సమిష్టి కృషి అని అన్నారు. 2 ఏళ్ల క్రితం రాష్ట్రం గురించి ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు అనే దానికి ఈ అవార్డు ఉదాహరణని అన్నారు. మంత్రులు, సీఎస్ మొదలుకుని గ్రామ స్థాయి అధికారి వరకు పనిచేయడం వల్లే ఈ అవార్డు దక్కిందని చెప్పారు. ప్రజల సంతృప్తి స్థాయిని కొలమానంగా పెట్టుకుని పాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. అందులో చాలా వరకు నా లెక్క ప్రకారం ఇంకా చేయాలని చాలా ఉంది. ఆ డైరెక్షన్ అయితే క్లియర్ గా పెట్టాం. అనేక పాలసీలు తీసుకొచ్చాం. ఇప్పటి వరకు మీ అందరి సహకారంతో ఇప్పుడే రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్, దట్ ఈస్ నాట్ మై అచీవ్మెంట్, ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ అచీవ్మెంట్ ఆల్ ఆఫ్ అస్. ఇక్కడుండే మనందరి సమిష్టి కృషి. 2 ఏళ్లకు మునుపు రాష్ట్రం గురించి ఏ విధంగా మాట్లాడేవాళ్ళు, ఈరోజు రాష్ట్రం గురించి ఏం మాట్లాడుతున్నారు, ది అవార్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేషన్. కాబట్టి ఈ యొక్క అవార్డు అనేది బాధ్యతను కూడా పెంచింది. ఇప్పుడు అవసరం కూడా ఇలాంటి అవార్డ్స్ మనకు. నేను చాలాసార్లు ఎన్నో అవార్డ్స్ ఇస్తే నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఇది యాక్సెప్ట్ చేశాక దానికి కారణం కూడా ఇంకొద్ద పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, ఒకసారి పాజిటివ్ మూడ్ వస్తున్న ఉద్దేశంతో యాక్సెప్ట్ చేశాం. మరొకసారి దీనికి సమిష్టి కృషి చేసిన ఇటు కేబినెట్, ఇటు సెక్రటరీస్, నాట్ ఓన్లీ సెక్రటరీస్, లాస్ట్ మైల్లో పనిచేసిన చివరి వరకు, ఒక గ్రామ స్థాయిలో పనిచేసిన అధికారి వరకు అభినందిస్తున్నా. ఇది మీ అందరికి అంకితం చేస్తూ ఇంకా బాధ్యత మళ్ళా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. నేను పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కొలమానంగా పెట్టుకున్నా. అందుకే పీపీపీ విధానం, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, దీనికి ప్రాధాన్యత ఇచ్చాం. పింఛన్ పంపిణీ నుంచి అర్జీల పరిష్కారం వరకు ప్రతి ఒక్క సేవ కూడా ప్రజలు హర్షించాలి. ఈ రోజు మీరు ఒక పింఛన్ ఇస్తున్నాం. పింఛన్ ఇచ్చినప్పుడు మనం డబ్బులు ఇవ్వడం ఎంత ముఖ్యమో, లాస్ట్ మైల్లో డెలివరీ చేసే అధికారి ప్రవర్తన కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. అప్పుడే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అభివృద్ధి లేకుండా సంపద లేదు, సంపద లేకుండా సంక్షేమం లేదు, సమాజాన్ని ఎంపవర్ చేయలేము. ఈరోజు సో కాల్డ్ డెవలప్డ్ నేషన్స్ అనే ఒకప్పుడు మనలాంటి సమస్యలు ఫేస్ చేశారు. మళ్లీ చెప్తున్నా మీ అందరికీ, ఒకప్పుడు సెంచురీస్ తీసుకున్నారు అమెరికన్ ఎకానమీ, తర్వాత చైనా, ఏషియన్ టైగర్స్, వీళ్ళంతా డికేడ్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఇయర్స్ లో మనం చేసే పరిస్థితి వస్తుంది. బికాస్ ఆఫ్ టెక్నాలజీ అన్ని డికేడ్స్ గానీ అన్ని సెంచురీస్ అవసరం లేదు. అలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. సూపర్ 6 తో భద్రత, భరోసా కల్పించాం. P4 తో పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. 28 బెస్ట్ పాలసీలతో ఏపీ బ్రాండ్ రాష్ట్రంపై అంతర్జాతీయంగా నమ్మకాన్ని క్రియేట్ చేసిన నేషనల్, ఇంటర్నేషనల్ ఒక ట్రస్ట్ క్రియేట్ చేయగలిగాం. నేను చిన్నప్పుడు కూడా కాలేజీలో ఉన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కితే అదొక ప్రైడ్, మెజెస్టిక్ వెహికల్, అది ఒక్క తమిళనాడు లాంటి మనం తేగలిగాం. ఈరోజు కియా మోటార్స్, లాస్ట్ టైం గూగుల్, ఒకటిగా ఏదైనా మీరు చూస్తే అనుకున్నట్టు సాధ్యమవుతున్నాయి. ఇవన్నీ అయినాయంటే 28 బెస్ట్ పాలసీలు తీసుకొచ్చాం. గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీ తెలియదని మనం బుకాయించుకుంటున్నాం, కానీ కరెక్ట్ గా ప్రాపర్ గా హ్యాండిల్ చేస్తే 90% పే చేసే పరిస్థితికి వచ్చారు. విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చాం. ముస్తాబు, పీటీఎం, 10th క్లాస్ పరీక్షలు ఉన్నాం. సింపుల్ ఇంటర్వెన్షన్,
మామూలుగా 10th క్లాస్ కానీ రిజల్ట్స్ బాగా వస్తే ముందు రాజకీయ నాయకులు మేము క్రెడిట్ తీసుకొని మా ఫోటోలు వేసుకుంటాం. మొన్న రివర్స్ చేశారు. రియల్ హీరోస్ స్టూడెంట్స్ వాళ్ళ ఫోటో వేసి యాడ్ ఇచ్చారు. దట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. మొన్నటి వరకు దేశంలోని ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ మాత్రం ఇలాంటి ఒరవడి సృష్టిస్తే ఆల్ ఆఫ్ ఎ సడన్ అందరికి ఆశ్చర్యం కలిగే విధంగా ఒక నూతన ఒరవడి తీసుకొచ్చారు. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. గిరిజన తాండాలకు రోడ్ల నిర్మాణం, శివార్ గ్రామాలకు 4G నెట్వర్క్స్ వేయడం, ఇంకొక పక్క 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేశాం. 95 CSS పథకాలని పునరుద్ధరించాం. ప్రతి ఇంటికి అమరజీవి జలధార పేరుతో మంచినీటి కొళాయిలు ఇస్తున్నాం. ఏదైతే ఇది కానీ మనం పూర్తి చేయగలిగితే ఎక్సెప్ట్ 15-16% తప్ప అక్కడ అన్ని పూర్తి అవుతాయి. అది కూడా హబ్ అండ్ స్పోక్ మోడల్ ఆలోచిస్తున్నాం. తొందరలోనే ఇవన్నీ మనం చేయగలిగితే మేజర్ అచీవ్మెంట్. లాస్ట్ టైం చేసిన తప్పుల్ని ఆ డబ్బులు కానీ మొత్తం కానీ వచ్చుంటే 80,000 కోట్లు రావాలి. అది కూడా తేకుండా తెచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా డైవర్ట్ చేసి ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మెప్పించాం. వాళ్ళు కూడా 28,000 కోట్లు ఒప్పుకున్నారు. కాబట్టి 90% సమస్య ముందు పరిష్కారం అవుతుంది. తర్వాత లాజికల్ గా తీసుకెళ్తాం. ఆర్థిక పరమైన సవాళ్లను అధిగమిస్తూ ఏపీ ముందుకు వెళుతుందని, ప్రజలకు ఏం మేలు జరుగుతుందోననే అంశాన్ని ఆలోచించి ప్రతి పైసా ఖర్చు చేస్తున్నామని రెవెన్యూ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. ప్రజలకు మెరుగైన జీవితం కల్పించేలా ప్రాధాన్యతను మార్చుకుంటూ వెళ్తున్నామని, వ్యవస్థలో లోపాలను సవరించుకుంటూ ఆదాయాలను పెంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని డిజిటల్ ఇన్ఫ్రాను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, వృధా ఖర్చులను తగ్గించుకుని అభివృద్ధి కోసం వ్యయాలను పెంచుకోవాల్సి ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన ప్రాజెక్టులపై ఎక్కువ ఖర్చు పెట్టాలని తెలిపారు. So I request every secretary, every collector to spend wisely within the allocated budget and make, instead of spending, what should be our thing is, what is the outcome based? Rather than spending on what is released, what is amount spent, we are seeing it in physical numbers. What is that quality change we could bring in the lives of the people should be the measure yardstick for the collectors to come. It is in a state level we go by the numbers, but in the field as collectors we should see if we have spent on a road, what outcome has it given. If we have spent in a hospital, what is the quality of change it has brought. That should be the real motive of the thing. So basically we, as a finance department, we are here, we always request, to avoid the wasteful expenditure. And I also request, it is not only about spending wisely, it is also about earning wisely. Collectors must also take good interest in all the revenue earning departments, which Honorable Chief Minister has been repeatedly saying. It's not only about spending. Now we have to tighten wherever there is a loophole in the system, and we should earn more so that we can give better services to the people. And I request you to use the technology, and which is very handy tool which the Honorable Chief Minister has built in as a backbone to the entire government machinery. I want every collector to use all the infrastructure, especially digital infrastructure created by the Honorable Chief Minister. So revenue mobilization is one of the biggest priorities of the government. So when it comes to the welfare, we are doing the best. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంతో కంపేర్ చేసినా కూడా వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది లేకుండా డైరెక్ట్ మనం ట్రాన్స్ఫర్ ఏదైతే చేస్తా ఉన్నామో చాలా ఎఫిషియెంట్గా వెళ్తుంది. అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్లోకి వచ్చేటప్పటికి దెర్ ఆర్ లాట్ ఆఫ్ వన్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు కోట్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అగ్రిమెంట్స్ ఎంటర్ అవుతూ వచ్చినాయి, టెండర్స్ పిలిచే అగ్రిమెంట్స్ ఎంటర్ అవుతూ వచ్చినాయి. ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ ఇన్ ఫోర్స్. బట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రివ్యూ చేసినప్పుడు వారి ప్రయారిటీస్ ఏంది అనేటువంటిది ప్రతి శాఖకి ప్రతి సెక్టర్కి చెప్పారు. I want the collectors and the secretaries to implement as per the Honorable Chief Minister's direction. బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలుపుతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. గత పాలకుల విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుంటున్నామని, 11 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం లభించిందని మంత్రి కలెక్టర్ సమావేశంలో స్పష్టం చేశారు. భూ సంబంధిత అంశాల్లో సంస్కరణలు తీసుకువచ్చామని అన్నారు.
అడంగళ్లు పాస్ పుస్తకాలు వేగంగా అందిస్తున్నామని 1.37 లక్షల ఎకరాలు 22A నుంచి తొలగించడం జరిగిందని తెలిపారు. వారి యొక్క దార్శనికతతో రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని పరుగులు తీయించి ప్రతిష్టాత్మకమైనటువంటి అంటే రివార్డులు అవార్డులు వారికి కొత్త కాదు. అయినప్పటికీ కూడా ఈ బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ద ఇయర్ అనేది, ఎందుకంటే విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్న తరుణంలో ఆ కీర్తిని వ్యవస్థలోని ప్రతి ఒక్కరికి కూడా పంచివ్వటం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉన్నత వ్యక్తిత్వానికి మరియు నిరాడంబరకు అది నిలువుటద్దం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ అవార్డు ఆయనకి వరించడం మన రాష్ట్రానికి గర్వకారణం. ఈ సందర్భంగా మనందరి తరపున ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ యొక్క సదస్సుకు స్వాగతం పలుకుతా ఉన్నాను. గత విధ్వంసం నుంచి మనం చెప్పినట్టుగా వికాసం వైపు వస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా 23 నెలల్లో దాదాపుగా 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, అలాగే 10 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నాం. అంటే ఇదంతగా సమిష్టిగా మనందరం కూడా కృషి చేసినటువంటి విషయానికి మనం గుర్తు చేస్తా ఉన్నాను. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అన్ని పథకాలు కూడా క్షేత్రస్థాయిలో మనందరం కూడా కలిసికట్టుగా అమలు చేస్తాను. అలాగే సంక్షేమాన్ని కూడా ప్రజల అంగిట్లోకి మనం తీసుకెళ్తున్న పరిస్థితి. రిజిస్ట్రేషన్ చేసే విధంగా కానీ ఎక్కడ కూడా అవకాశం లేకుండా ఏదన్నా జరిగితే వారికి మెసేజ్ రూపాన వెళ్లే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కొత్త పాస్బుక్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల మొదటి వారంలో 2 నుంచి 9 దాకా పెద్ద కార్యక్రమాన్ని చేపట్టి పాస్బుక్ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఈ కేవైసీ తీసుకుని మరి వారికి డ్రాఫ్ట్ పాస్బుక్ ముందే ఇచ్చి ఇవన్నీ అందేసే విధానాన్ని మనకి చెప్పారు. అది పూర్తిగా అమలు చేస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా దానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విలేజ్ సర్వీస్ ఇనాములు ఏదైతే పెద్ద సమస్యగా ఉందో ఈ రాష్ట్రంలో ఎన్నో మన గ్రీవెస్ వస్తా ఉన్నాయి. అవి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో 22A నుంచి తొలగిస్తూ మనం ఉత్తర్వులు ఇచ్చాము. 137,000 ఎకరాలు దీని ద్వారా పేదలకు లబ్ధి పొందింది. అలాగే షరతుగల పట్ట, ముఖ్యంగా ఈ ప్రాంతంలో కృష్ణా గుంట ప్రాంతంలో ఉన్నటువంటి భూములై దాదాపుగా 33,440 ఎకరాలు ఉంటే దాంట్లో 33,012 ఎకరాలకు నిషేధించే జాబితా నుంచి తొలగించడమైంది. అలాగే చుక్కల భూమి గురించి కూడా ఈ 2-3 రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకు పాజిటివ్ అంటే లార్జర్ ఇంట్రెస్ట్ లో మంచి పేదలకు మంచి జరిగే విధంగా దాన్ని కూడా మనం ప్రకటించబోతా ఉన్నాం మార్గదర్శకాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిరు వ్యాపారుల బతుకు బండిని కుదేలు చేస్తూ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఒకేసారి దాదాపు 1,000 రూపాయల వరకు పెంచిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మండుతున్న గ్యాస్ ధరలకు చిరు వ్యాపారుల జీవితాలు ఛిద్రమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగియగానే ఏ మాత్రం కనికరం లేకుండా గ్యాస్ ధరలు అమాంతరం పెంచడం ప్రజలను వంచడమేనని అన్నారు. పెంచిన ధరలను తగ్గించకపోతే ఈ ఉద్యమం ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తోందని హెచ్చరించారు. స్థానిక కాళేశ్వరరావు మార్కెట్ పోస్టాఫీస్ సెంటర్ వద్ద సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువులతో ప్రజలు వారి కుటుంబాల నెలవారీ బడ్జెట్ కు మించి అప్పులతో కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపుతో పరోక్షంగా పేద మధ్యతరగతి ప్రజలపై మరింత భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగియగానే ఏ మాత్రం కనికరం లేకుండా గ్యాస్ ధరలు అమాంతరం పెంచడం ప్రజలను వంచడమేనన్నారు. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర 3,251.50కి చేరిందని, దీనివల్ల హోటళ్లు ఇతర చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతోందని అన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తవడమే తడవుగా కమర్షియల్ గ్యాస్ ధరను పెంచుతూ దొడ్డిదారిన ప్రజలకు పెనుభారం మోపడం ముమ్మాటికి ప్రజలకు ద్రోహం చేయడమేనని అన్నారు. పేదల పొయ్యిలో నిప్పులు పోసి అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తుల జోబులు నింపడమే మోదీ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని అన్నారు. సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ అచ్చేదీనని చెప్పి అధికారంలోకి వచ్చి బీజేపీ సామాన్యుడికి చచ్చే రోజులు తెచ్చిందని మండిపడ్డారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించకపోతే ఈ ఉద్యమం ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తోందని హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ ధరలను అదుపులోనికి తెచ్చి నిత్యావసరాల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో పార్టీ నగర సహాయక కార్యదర్శి నక్కా వీరభద్రరావు, కార్యదర్శి వర్గ సభ్యులు పంచదార్ల దుర్గంబ, కొట్టు రమణారావు, కార్యవర్గ సభ్యులు డివి రమణబాబు, తోనం వీరయ్య, ఓర్సు భారతి, ఎస్కే నజీర్, నగర నాయకులు పాల్గొన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగించగానే 993 రూపాయలు కమర్షియల్ గ్యాస్ ధర పెంచి ఓవరాల్గా 3,100 రూపాయలు పెడితే తప్ప 19 కేజీల గ్యాస్ బండిల్ దొరకనటువంటి పరిస్థితికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం విపరీతంగా ధరలు పెంచడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే విజయవాడ నగరంలో
ఖాళీ గ్యాస్ బండిళ్ళు, అదేవిధంగా ఈ గ్యాస్ ధర పెరగడం ద్వారా చిన్న చిన్న బడ్డీ కొట్లు, తోపుడు బండ్ల వాళ్ళు, హోటల్ వాళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ వారి యొక్క హోటల్ యొక్క పరిశ్రమలు కూడా మూతపడిపోయేటువంటి పద్ధతుల్లో ఈరోజు తయారవుతా ఉన్నాయి. కాబట్టి జీవనోపాధి పైన తీవ్రమైనటువంటి ఈ గ్యాస్ ధర అనేటువంటిది పడినటువంటి నేపథ్యంలో మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పెంచినటువంటి ఈ గ్యాస్ సిలిండర్ల ధరను తక్షణం పూర్తిగా ఉపసంహరించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము ముందు నుంచే చెప్తా ఉన్నాం, రేపు 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయేటప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ధరలు పెంచుతుందని చెప్పి మేము చెప్పాం. నాట్ ఓన్లీ గ్యాస్ ధరలే కాదు, ఈరోజు గ్యాస్ ధర పెరగడం ద్వారా ప్రజల యొక్క నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి రవాణా చేయడానికి ఏదైతే లారీలు కానీ ట్రక్కులు కానీ వాడుతూ ఉంటే ఆ ట్రక్కు లారీల ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగిపోయి ఈరోజు ప్రజల యొక్క జీవన ప్రమాణాలపైనే దాని ప్రభావం పడతా ఉన్నటువంటి అంశాన్ని మేము ముందస్తుగానే హెచ్చరిక చేశాం. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధం జరిగింది కాబట్టి, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి కాబట్టి ఈరోజు ధరలు పెరిగాయని చెప్పేసి నంగనాచి కబుర్లు చెప్తా ఉంది. గత డిసెంబర్లో 1600 రూపాయలు, 4 నెలల కాలంలో 1380 రూపాయలు పెంచడం అనేటటువంటిది జరిగింది. ఎన్నికల ముందు, 5 రాష్ట్రాల ఎన్నికల ముందు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి, అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు కూడా స్పష్టంగా చెప్పారు, ఇది ప్రతిపక్షాలు క్రియేట్ చేస్తున్నటువంటి ఇది తప్ప ఎటువంటి కొరత లేదు, గ్యాస్కి కానీ పెట్రోల్కి కానీ ఖచ్చితంగా ధరలు కూడా అందుబాటులోనే ఉంటాయని చెప్పారు. దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా 993 రూపాయలు ఏ యొక్క వినియోగదారుడి పైన భారం పడేటట్టుగా పెంచినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఇదే మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 993 రూపాయలు పెంచడం అంటే 3150 రూపాయల దగ్గర కమర్షియల్ గ్యాస్ బండ రావటం అనేటటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు ప్రజలు తెలివి తక్కువ వారు అనుకుంటా ఉన్నారు, మేము పెంచినటువంటిది కమర్షియల్ గ్యాస్ కదా, వంటింట్లో ఎటువంటి మంట రాగదని చెప్పి. కానీ పెంచినటువంటి కమర్షియల్ ధర గ్యాస్ అనేటటువంటిది పరోక్షంగా గ్యాస్ ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటిది, గ్యాస్ ద్వారా పంపిణీ అయ్యేటటువంటి అన్ని వ్యవస్థల పైన భారం చూపేటటువంటి పరిస్థితి. ఇవాళ మనం చూసినట్లయితే రోడ్డు మీద అమ్ముకునేటటువంటి ఇడ్లీల ధర 10 రూపాయలు పెరిగిపోయింది. కాబట్టి అలాగే మన బేకరీ ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి ఉత్పత్తులు, వంటకాలు, బేకరీస్ పెరిగిపోయినాయి. ఈ రకంగా గ్యాస్ ద్వారా వచ్చేటటువంటి ఆహార వస్తువులు కానివ్వండి, లేకపోతే ఇంకా రవాణా వ్యవస్థలు కానీ ప్రజల మీద భారాలు పడేటటువంటి పరిస్థితి ఉన్నది. నిర్దేశించుకున్న లక్ష్యాలను రీఫోకస్ చేసేందుకు కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉపకరిస్తోందని, సుపరిపాలనతో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నది ప్రభుత్వ విధానమని సిఎస్ సాయి ప్రసాద్ చెప్పారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను రీఫోకస్ చేసేందుకు కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉపకరిస్తుందని, సుపరిపాలనతో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నది ప్రభుత్వ విధానమని సిఎస్ సాయి ప్రసాద్ చెప్పారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అనేది అత్యంత కీలకమైన అంశంపై ముఖ్యమంత్రి నిర్దేశించిన 10 సూత్రాల ఆధారంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారమవుతుందని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్రాభివృద్ధికి బాటలు వేయడంతో పాటు స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టిస్తేనే అభివృద్ధి, స్వయం సమృద్ధి సాధించగలమని చెప్పారు. విద్య, వైద్యం లాంటి సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా ప్రజలకు అందించాలని కోరారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేటి నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ కాన్ఫరెన్స్ జరగనుంది. A very crucial meeting that we hold every quarter. The main purpose that it serves is to help us refocus on where the state is heading to in terms of the goals that we have for Vision Swarnandhra at 2027 visions. And in order to do that, what is the governance action that is required and what are the actions in order to enhance the economic wealth of the state. As regards the governance, the Honorable Chief Minister has been repeatedly guiding us about change in the pattern from ease of doing business to speed of doing business. So it does not help anybody if we do something very late in the day or,
in double time. So the service delivery has to be within time and with the quality. A very common example is if we reject everything, it is service delivery, but it is not justice. So while speedily disposing matters, we also need to ensure justice is done to the citizenry. So in addition, the government and the Honorable Chief Minister has clearly laid down the 10 principles, the Padi Sutralu, using which we would get closer to Swarnandhra at 2047. The Padi Sutralu, as we will hear from the concerned secretaries, have many components, and each of those components we need to push ourselves to reach. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.